అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంపా, ఇలాన్ మస్కా? ఇంకా ప్రాపర్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే హూ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్, ఇలాన్ మస్క్ ఆర్ డొనాల్డ్ ట్రంప్ అనాలి. ఎందుకు ఈ డౌట్ వచ్చింది మీకు అని అనొచ్చు మీరు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే. అమెరికాలో ఎలక్షన్స్ అయినాక గ్యాప్ ఉంటుంది కొన్ని వీక్స్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం. మనలాగా కాదు, అక్కడ వేరే సాంప్రదాయం. ఈ ట్రాన్సిషన్ ఒక ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వానికి మార్పు స్మూత్గా జరగాలని నవంబర్లో ఎలక్షన్ పెడితే, నవంబర్ 1st ట్యూస్డే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ పెడితే జనవరి 20th నాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రమాణ స్వీకారం చేస్తాడు. సో ఇంకా నియర్లీ ఏ మంత్ ఉంది. ట్రంప్ ఏమో జనవరి 20th ప్రమాణ స్వీకారం చేస్తే ఇలాన్ మస్క్ ప్రమాణ స్వీకారంతో సంబంధం లేదు. ఆయన ఆల్రెడీ ప్రెసిడెంట్గా దాదాపు పనిచేస్తున్నాడు. ట్రంప్ కన్నా చాలా వేగంగా పనిచేస్తున్నాడు. అసలు ట్రంప్ రంగంలో దిగిన తర్వాత చివరి దశలో క్యాంపెయిన్లో ఇలాన్ మస్క్ ఎంటర్ అయ్యాడు. పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్తో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యేకంగా ట్రంప్ క్యాంపెయిన్కు రీఎలక్షన్ కమిటీ అని పెట్టి భారీ ఎత్తున ఫండ్స్ కూడా సమకూర్చాడు. దాంతో ట్రంప్ ఎలక్షన్స్ అయినాక ఇలాన్ మస్క్ను క్యాబినెట్లో లేకుండా క్యాబినెట్ను మించిన పదవి ఇచ్చాడు. ఇప్పుడు డెమోక్రాట్ చెప్పేది ఏంటంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ అయిపోయాడు, రాజ్యాంగేతర శక్తి అని. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచే శాఖ ఆయన చేతిలో పెట్టారు. కానీ ఆయన ప్రభుత్వంలో ఉండడు. ఇదొక విచిత్రం. ప్రభుత్వం బయట ఉండి ప్రభుత్వ ఎఫిషియన్సీని పెంచే శాఖను చూస్తుంటాడు. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అరేంజ్మెంట్. ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక ఏ రకంగా దీని విధి విధానం ఉంటాయో చూడాలి. ఇలాన్ మస్క్ సపోర్ట్గా సహకరించేందుకు వివేక్ రామస్వామిని కూడా ట్రంప్ నియమించాడు. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విల్ నాట్ బి ఫార్మల్లీ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇప్పుడున్న సమాచారం ప్రకారం, కానీ బయట ఉండి ఆ డిపార్ట్మెంట్ చూస్తుంటుంది. ఈ డిపార్ట్మెంట్ పని ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించడం, గవర్నమెంట్ ఉద్యోగులను తగ్గించడం, ఎకానమీలో గవర్నమెంట్ పాత్రను తగ్గించడం. దిస్ ద రిపబ్లికన్ ఎకనామిక్ ఫిలాసఫీ. పూర్తిగా ఫ్రీ మార్కెట్ను పూర్తిగా నమ్మేవారు కనుక ప్రభుత్వము బడా కార్పొరేట్లపైన సంపన్నులపైన పన్నులు వేయకూడదు, తగ్గించాలి, ప్రజల సంక్షేమం కొరకు ఖర్చు పెట్టకూడదు. ఇది రిపబ్లికన్ కన్జర్వేటివ్ ఎకనామిక్ ఫిలాసఫీ ఎక్కడైనా. ఇదే ఫిలాసఫీ ట్రంప్ నమ్ముతాడు, ఇదే బిలియనీర్ కనుక. ఇలాన్ మస్క్ నమ్ముతాడు, ఆయన కూడా బిలియనీర్ కనుక. అంటే ఇద్దరు బిలియనీర్లు అమెరికాను శాసించబోతున్నారు, ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్. అంటే వారి ప్రాపంచిక దృక్పథం, వారి వరల్డ్ వ్యూయే అమెరికాను శాసిస్తుంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం ఖర్చులపైన ఒక బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. అంటే ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టడానికి అనుమతించడానికి. అది కనుక అనుమతి ఇవ్వకపోతే, పార్లమెంట్ అనుమతి ఇవ్వకపోతే, కాంగ్రెస్ అనుమతి ఇవ్వకపోతే గవర్నమెంట్ షట్ డౌన్ అంటారు, గవర్నమెంట్ స్తంభించిపోతుంది. దీంట్లో అసలు ఇది అట్రాషియస్. ఈ బిల్లు దుర్మార్గమైంది, చాలా ఎక్స్పెన్సివ్, ఇంత ఖర్చు ఎందుకు పెట్టాలి ప్రభుత్వం అంటూ ముందు ఇలాన్ మస్క్ విరుచుకుపడ్డాడు. దాంతో ఇలాన్ మస్క్ కిల్ దిస్ బిల్ అని కూడా పిలిపించాడు. చాలా నెలల పాటు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు, సెనేటర్లు, కాంగ్రెస్ మెంబర్స్, పార్లమెంటేరియన్ నెగోషియేట్ చేసి ఒక బైపార్టిజాన్, అంటే డెమోక్రాట్లు రిపబ్లికన్లు అంగీకరించే ఒక డీల్ దగ్గరికి వచ్చారు. బైపార్టిజాన్ అంటారు అమెరికాలో, అంటే రెండు పక్షాలు అంగీకరించిన కన్సెన్సస్ డీల్కి వచ్చారు. ఆ డీల్ కిల్ దాట్ అన్నాడు ఇలాన్ మస్క్. అక్కడ ఇలాన్ మస్క్ కిల్ అనుడితోనే ట్రంప్ కిల్ అన్నాడు. ట్రంప్ కిల్ అనుడితోనే రిపబ్లికన్ లా మేకర్స్ విరుచుకుపడ్డారు. సో ఇలా ఒక్కదానిపైన కాదు, ఫారిన్ పాలసీలో కూడా ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు జర్మనీలో ఒక బ్లాస్ట్ జరిగితే ఆ సస్పెక్ట్ను సౌదీ అరేబియాకి అప్పచెప్పాల్సిందే అంటూ జర్మన్ ఛాన్సలర్ పనికిమాలినోళ్ళు అని చెప్పి ఇలాన్ మస్క్ తిడుతున్నాడు ఓపెన్గానే. ఒక దేశ ప్రెసిడెంట్ ఛాన్సలర్ను ట్రంప్ తిడుతున్నాడు, ఇలాన్ మస్క్ తిడుతున్నాడు. జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడాడు. ఎందుకంటే ట్రంప్ వస్తే ఉక్రెయిన్కు సాయం ఆగిపోతుంది అని జెలెన్స్కీ భయం. ఎందుకంటే ట్రంప్ తన క్యాంపెయిన్లో కూడా చెప్పాడు, ఎండ్ దిస్ మ్యాడ్ వార్స్, యుద్ధాలు ఆపేయండి అని. సో ట్రంప్ యూరప్కు నాటో సెక్యూరిటీ కవర్ ఇవ్వడానికి కూడా వ్యతిరేకం. అందువల్ల
వైడ్ స్ప్రెడ్ ఫియర్స్ ఏంటి యుక్రెయిన్లో యూరోప్లో అంటే ట్రంప్ వస్తే ఉక్రెయిన్కు సహకారం ఆపేస్తాడని. అందుకే బైడెన్ ఉండగానే తెచ్చుకోగలిగినంత తెచ్చుకోవాలని జెలెన్స్కీ ఇస్తున్నాడు. కానీ తప్పదు కదా, చేంజ్ రియాలిటీ. అందుకు ప్రెసిడెంట్ జెలెన్స్కీ ట్రంప్తో మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఇలాన్ మస్క్ ఉన్నాడు. సో ఇలాన్ మస్క్ కూడా ఇచ్చేసి జెలెన్స్కీతో నువ్వు కూడా మాట్లాడు అన్నాడు. ఇలాన్ మస్క్ జెలెన్స్కీకి పాత సంబంధాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ పైన వార్ ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ ఇంటర్నెట్ కాస్త స్తంభించిపోయింది. అప్పుడు ఇలాన్ మస్క్ స్టార్ లింక్సే ఇంటర్నెట్ సేవల్ని ఉక్రెయిన్లో అందించింది. మీ అందరూ తెలుసు, స్టార్ లింక్ శాటిలైట్ బేస్ ఇంటర్నెట్, ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్. 6,000 ఉపగ్రహాలు ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ పంపించిన ఉపగ్రహాల కాన్స్టలేషన్ భూమి చుట్టూ లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతుండే ఈ ఉపగ్రహాలు కాస్త ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి. కాన్ఫ్లిక్ట్ జోన్లో మారుమూల ప్రాంతాల్లో ఈ స్టార్ లింక్ ఇంటర్నెట్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు చాలా ఉపయోగపడుతున్నాయి అంటున్నారు. అందుకే జెలెన్స్కీ మస్క్ ఆ పరిచయం ఉంది, మాట్లాడించారు. హంగేరియన్ ప్రెసిడెంట్ వచ్చి ట్రంప్ను కలిశాడు. ఎందుకంటే ఇక ట్రంప్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్టెడ్, ఓన్లీ బాధ్యతలు తీసుకుంటే కదా. అందువల్ల ఎవరైనా వాషింగ్టన్ పోతే బైడెన్ కలవరు. బైడెన్ కలిసి చేసేది ఏమన్నా, ఆయన అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్. ఇన్కమింగ్ ప్రెసిడెంట్ కనుక ట్రంప్ను కలుస్తారు. సో అందువల్ల హంగేరియన్ ప్రెసిడెంట్ ట్రంప్ కలిస్తే పక్కన జెలెన్స్కీ ఉన్నాడు. ఇలాన్ మస్క్ అమెజాన్ ఫౌండర్, వాషింగ్టన్ పోస్ట్ ఓనర్ అయినటువంటి జెఫ్ బెజోస్ కలిశాడు. అంటే ఒక రకంగా అమెరికా ఫారిన్ పాలసీని, అమెరికా డొమెస్టిక్ పాలసీస్ను ఇలాన్ మస్క్ శాసిస్తున్నాడు. అందుకే ఇప్పుడు అందరికీ డెమోక్రట్లయితే అసలు హూ ఈజ్ అమెరికన్ ప్రెసిడెంట్, ఇలాన్ మస్క్ ఆర్ డొనాల్డ్ ట్రంప్ అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు కట్టప్పను ఎవరు చంపారు అని రాజమౌళి బాహుబలిలో అడిగిన ప్రశ్న కన్నా కూడా క్యూరియస్ ప్రశ్న. హూ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్, ఇలాన్ మస్క్ ఆర్ డొనాల్డ్ ట్రంప్ అని. డెమోక్రట్లు ఈ ప్రశ్న వేసి బాగా వైరల్ చేస్తున్నారు. దీనికి వాళ్ళే ఆన్సర్ చెప్తున్నారు. ఆన్సర్ ఇస్ ఫౌండ్, ఇలాన్ మస్క్ ఇస్ ద ప్రెసిడెంట్, డొనాల్డ్ ట్రంప్ ఇస్ వైస్ ప్రెసిడెంట్ అంటున్నారు.